గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఎప్పుడైతే జీవో ఇష్యూ చేయడం జరిగిందో దానిపైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ ఇక్కడ బోధన నియోజకవర్గంలో కానీ స్పందించడం జరిగింది. కేవలము ప్రచారం కోసము జీవోలు కాకుండా వాస్తవంగా చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా నిలబడే జీవోలు ఇవ్వమని మేము డిమాండ్ చేయడం జరిగింది. మేము అన్న విషయాన్నే ఈరోజు మన తెలంగాణ హైకోర్టు వారు ఇష్యూ చేసిన జీవోను కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇంకా ఓటమిని అంగీకరించక మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మేము లేకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాం, ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఇదే పార్టీ పరంగా ఇచ్చే విషయం అయితే వారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే వాళ్ళు గతంలోనే పార్టీ పరంగానే ఇస్తామని చెప్పేసి ఇది చట్టపరంగా చెల్లదని చెప్పేది ఉండే. ఏదన్నా అంటే అటు బీజేపీ పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు మోపడమే తప్ప వాస్తవంగా తప్పును ఒప్పుకోవడం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే వారు ఎన్నైతే జీవోలు ఇష్యూ చేస్తూ ఉన్నారో, వారు ఎన్నైతే పనులు వారు చేపడతా ఉన్నారో అన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా కావడం వలన ప్రతి ఒక్కదానికి కోర్టు ద్వారా కానివ్వండి ప్రజల ద్వారా కానీ అడ్డుపుల్ల పడతా ఉంది. దయచేసి ఇప్పుడన్నా వారు గమనించాలి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.